ఛానల్. దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. కార్తీక మాసంలో మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటాం. ఇందులో భాగంగానే మనమైతే కార్తీక మాసంలో చివరి రోజు సందర్భంగా మనం ఇక్కడ గూడూరుకి అయితే వచ్చాము. ఈ గూడూరు టెంపుల్ అయితే ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలోనే ఎవ్వరూ కూడా తీయలేదన్నమాట వీడియో. అక్కడికి అయితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. సో ఇక్కడ మొత్తం మనకి చూసుకున్నట్లయితే ఒక పెద్ద అడవిలాగా కనిపిస్తుంది. అసలు మన హైదరాబాద్లోనేనా ఇది అన్నట్టు మనకి ఇక్కడ తలపిస్తుంది అనమాట. ఈ లొకేషన్ కావచ్చు, అలాగే ఇక్కడ టెంపుల్ కావచ్చు. సో మనమైతే ఇక్కడ టెంపుల్ అయితే కనుక పక్కన మైసమ్మ టెంపుల్ ఉంది. సో ఈ టెంపుల్ అయితే కనుక షూట్ చేయకూడదు అనేసి ఇక్కడ దేవాలయానికి సంబంధించిన వాళ్ళు చెప్పడం వల్ల మనము ఈ టెంపుల్ని అయితే తీయడం లేదు. లోపల వాళ్ళ పర్మిషన్ ఇవ్వలేదు మనకు. కార్తీక మాసంలో శివుడికి ప్రతి ఒక్కరు ఆరాధిస్తుంటారు శివుడిని అయితే. సో ఇక్కడ మనము శివలింగం అయితే ఉంది. మనకు ఓపెన్ ప్లేస్లో 4 స్తంభాల మధ్యలో శివుడు ఉండడం నిజంగా ఒక ఆధ్యాత్మికత అనేది మనకి చోటు చేసుకుంటుంది. ఆ ప్లేస్ని అయితే చూపించడానికైతే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్లేస్ అయితే భువనగిరి నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనము ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి చూసుకున్నట్లయితే మనము యాదగిరి గుట్టకి వెళ్తాము. సో యాదగిరి గుట్ట దగ్గర కింద ఒక చెరువు ఉంటుంది అన్నమాట. వెళ్ళే దారిలో ఒక చెరువు ఉంటుంది. చెరువు దగ్గర ఈ గూడూరు అనేది ఉంటుంది. సో ఇక్కడికైతే ఈ కార్తీక మాసంలో రావడం నిజంగా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఎదురుగా చూడండి చెట్టు కింద నాగదేవతలు ప్రత్యక్షమైనారు. మనం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ శివుడు కనిపిస్తాడు. శివలింగాన్ని కూడా మీకు చూపించబోతున్నాను. సో నాతో పాటు మీరు కూడా లోపలికి రండి. ఇక్కడ విశేషాలు, అలాగే ఇక్కడ ఎలా ఉంది లొకేషన్, ఏ దేవుళ్ళు ఉన్నారు అవన్నీ నేను మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా రండి. సో చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇలా మనం దిగి ఫస్ట్ నాగదేవతల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు చూద్దాము, ఎందుకంటే చాలా బాగుంది ప్లేస్. ఎవ్వరే కానీ యూట్యూబ్ చరిత్రలోనే ఇంతవరకు ఈ లొకేషన్కి వచ్చి మరి ఎవ్వరే కానీ షూట్ చేయలేదు. సో ఫస్ట్ నా ఛానల్లో ఈ లొకేషన్ కావచ్చు, ఈ టెంపుల్ కావచ్చు, సో ఇవన్నీ తీయడం నిజంగా మనకు ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ నాగదేవతలు అందరూ ఇక్కడ ఉన్నారు. చాలా చక్కగా ఉంది కదా. కార్తీక మాసంలో శివుడు ఆభరణంగా వేసుకున్న నాగదేవతలు మనకి ఇక్కడ చెట్టు కింద వెలిసాయి. చాలా బాగుంది ఇక్కడ చూడడానికి. మీరు కూడా ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ చెట్టు కింద ఇంకా వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. మన భారతదేశంలో అంటే స్పెషల్గా మన హిందువులలోనే మనం ఇక్కడ అంటే రాళ్లను దేవతలుగా ప్రతిష్ఠించి మనం పూజిస్తాము. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. మన గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అలాగే మన సిటీలో కూడా ఈ మధ్య అంటే దేవతలను ప్రతిష్ఠించి మరి మనం పూజిస్తూ ఉంటాము. ఇక్కడ చూసుకున్నట్టయితే లొకేషన్ అయితే చాలా బాగుంది.
మనమైతే గూడూరు దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ నాగదేవతల్ని ప్రతిష్ఠించారు, అవి మనం దర్శించుకున్నాం. అలాగే ఎంతో ఆ పరమశివుడు ఇక్కడ మనకి ప్రత్యక్షమై మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు. అక్కడికైతే మనం వెళ్దాము. సో మనం ఇలాగే ఈ నాగదేవతల దగ్గర నుంచి మనమైతే శివుడి దగ్గరికి వెళ్తున్నాము. ఆ లొకేషన్ కూడా చాలా బాగుంది. మామూలుగా శివుడు అంటే శివలింగం దగ్గర కావచ్చు, శివపార్వతుల గుడిలో పెద్ద గుడి ఉంటుంది, అందరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. కానీ ఇక్కడ లొకేషన్లో గుడి ఏం లేదనమాట, 4 స్తంభాల మధ్యలో శివలింగం ఉంటుంది. సో ఆ పరమశివుణ్ణి ఎప్పుడెప్పుడు దర్శించుకున్నామని నాకు అనిపిస్తుంది. సో మనం ఇలాగే వెళ్ళాలన్నమాట. ఇలాగే వెళ్ళి ఆ శివుని మనం దర్శించుకున్నాం. నాతో పాటు మీరు కూడా రండి. సో ఆ పరమశివుని దర్శించుకోవడానికి మనమైతే వెళ్తున్నాము. సో చూడండి, ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది మన పక్కన లెఫ్ట్ సైడు. సో చూడడానికైతే చాలా బాగుంది కదా. సో ఇంతవరకు ఎవరే కానీ యూట్యూబ్లో దింపలేదు, మనం అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ టైం నా ఛానల్లో ఈ టెంపుల్ని పెట్టడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రండి మనము శివుడి దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో సృష్టికి మూలం శివుడు, శివపార్వతులు అంటుంటాం కదా. ఇక్కడ మనం శివుని దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనం వెళ్ళి ఇక్కడ దర్శనం చేసుకున్నాము. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఇక్కడ శివలింగం చూడండి, నాగదేవత, అలాగే మనకి ఇక్కడ నందీశ్వరుడు కూడా కనిపిస్తున్నాడు. సో 4 స్తంభాల మధ్యలో శివలింగం ఉండడం నిజంగా చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ టెంపుల్ లేకపోయినా కూడా ఒక ఆధ్యాత్మికత అనేది చోటు చేసుకుంటుంది. ఎందుకంటే శివలింగం ఉన్న ప్రతి చోట మనకి ఎంతో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది కనిపిస్తుంది కదా. సో అలాగే ఇక్కడ మనకి శివలింగంకి పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి శివుడు ఎంత బాగా ఉన్నాడు. కార్తీక మాసం చివరి రోజున మనం ఇక్కడికి రావడం ఒక అదృష్టంగా కూడా మనం భావించవచ్చు. లాంగ్ విజువల్స్ చూసుకున్నట్లయితే 4 స్తంభాల మధ్యలో శివలింగం అయితే ఉంది. అలాగే ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉన్నాడు. శివుడు ఉంటే ఆటోమేటిక్గా మనకి నందీశ్వరుడు కూడా ఉన్నాడు. శివుని దర్శించుకోవాలనుకుంటే మనం మొదటిగా చేయవలసిన పని నందీశ్వరుని అనుమతి అన్నమాట. సో ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ మనకి నందీశ్వరుడు కనిపిస్తాడు. మన బాధలు కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ ఏమున్నా ఫస్ట్ మనం శివునికి చేరవేయాలంటే నందీశ్వరునికి చెప్పాలి అని అంటుంటారు. ఇందులో భాగంగానే మనం ఫస్ట్ నందీశ్వరుని అయితే దర్శనం చేసుకొని ఆ నందీశ్వరునికి అనుమతి అయితే అడుగుదాము. మనం ఆ శివుని దర్శనం కావాలనేసి కార్తీక మాసంలో శివుడి దర్శనం కోసం వచ్చాము. సో ఇక్కడ శివుడు ఎంతో ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. మనకు ఏ టెంపుల్కి వెళ్ళినా, మనం శివక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన ప్రతి రాయిలోనూ మనకి ఒక శివుడు కనిపిస్తాడనేది నిజంగా మనం ఒప్పుకోదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. ఓం నమః శివాయ. ఇక్కడ పక్కన రావి చెట్టుకు కూడా ముడుపులు కట్టారు. అంటే ఇక్కడ అంత మహిమాన్వితమైన వాతావరణం అయితే ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడడానికి ఎవరూ లేని ప్రదేశము, అసలు ఇక్కడికి భక్తులు వస్తారా రారా అన్న అనుమానం అయితే ఏ కోశాన కనిపించడం లేదు. ఎందుకంటే ముడుపులు అనేవి చెట్టు నిండిపోయినాయి అన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలంటే నెరవేరిన తర్వాత ఇక్కడికి వచ్చి ముడుపు కట్టడం అయితే జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఖచ్చితంగా మన కోరిన కోరికలు నెరవేర్చే ప్రదేశంగా కూడా ఈ గూడూరు మన పరశురాముని టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంది మనకి. చూడండి చూడడానికి ఎంతో కనువిందుగా కనిపిస్తుంది. చూడండి
భువనగిరి నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో, అలాగే మన హైదరాబాద్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ గూడూరు అయితే చూడడానికి చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది మనకైతే. సో ఇదంతా చూడదగిన ప్రదేశమే అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ యాదగిరిగుట్టకు హైవే కూడా కనిపిస్తుంది. హైవే నుంచి వెళ్ళకుండా ఇక్కడ ఒక కాలేజ్ అనేది ఉంటుంది. ఆ కాలేజ్ పక్కన నుంచే గూడూరు దగ్గరికి అయితే రావాల్సిందే అని అనుకుంటున్నాను నేను. శివలింగం తర్వాత మనకి పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఒకసారి చూడండి, ఆంజనేయ స్వామి పక్కనే మనకి వాటర్ ఫాల్స్ ఉంది, అది కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. సో చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడ షూటింగ్ లొకేషన్ స్పాట్గా కూడా దీన్ని పిలవచ్చు అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అంత ఆహ్లాదకరంగా ఉంది మనకి ఇక్కడ. సో చూసారు కదండి, టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి. అలాగే ఆ శివుడి దర్శనం నాతో పాటు మీ అందరికీ కలిగింది అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని. బాయ్ బాయ్.